ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్కతాలోని న్యూ టౌన్లో పెట్టిన మేళా వీడియో చూశారు కదండి. మేళాలో ఫుడ్ జోన్ కూడా పెట్టారు. కోల్కతాలోని ఫేమస్ ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ నుంచి స్వీట్స్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకే చోట టేస్ట్ చేయాలంటే న్యూ టౌన్లో పెట్టిన మేళాకు వెళ్లాల్సిందే. ఇక్కడ చూస్తే కనుక రకరకాల పాపడ్స్, పికిల్స్ ఉన్నాయి. కోల్కతాలో పికిల్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి. మన పికిల్స్ లాగా స్పైసీగా అయితే ఉండవు. పికిల్స్ అయితే చాలా రకాలే ఉన్నాయి. అలాగే చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాట్లో అయితే చాలా వెరైటీసే ఉన్నాయి. ఫుడ్ లవర్స్ అయితే మేళాకు వచ్చారంటే బాగా తిని ఎంజాయ్ చేయొచ్చు. కోల్కతా అంటేనే స్వీట్స్కి బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చాలా రకాల స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ ఫుడ్ జోన్లో ఎక్కువ నాన్ వెజ్ అండ్ సీ ఫుడ్తో చేసిన ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వెజ్ ఐటమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేనైతే సాటర్డే రోజు వెళ్ళాను. సాటర్డే నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి ఓన్లీ వెజ్ ఐటమ్స్ తిన్నాను. రకరకాల స్వీట్స్, స్నాక్స్, బిర్యానీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. టేస్ట్ వైజ్ కూడా ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈరోజు అయితే నేను ఫుల్గా తినాలని ఇక్కడికి వచ్చాను, కానీ నాన్ వెజ్ తినలేదు కాబట్టి కొంచెం బాధగా అనిపించింది. ఇక్కడ ఫ్రాన్స్తో స్నాక్ ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కోల్కతాలో ఎక్కువగా వింటర్లోనే మేళా పెడుతూ ఉంటారు. ఇక్కడ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఈ ఐటమ్స్ అన్ని స్నాక్స్ నుంచి బిర్యానీస్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. నిజంగా ఫుడ్ లవర్స్కి ఇక్కడికి వచ్చారంటే పండగే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బెంగాలీ ఫుడ్డే కాకుండా ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ పెట్టారు. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను కూడా ఈరోజు ఇక్కడ నాకు ఇష్టమైన కొన్ని ఐటమ్స్ మాత్రమే తిన్నాను. ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం జనాలతో నిండిపోయింది. ఇలాంటి ఫుడ్ జోన్లు ఎక్కడ పెట్టినా ఎంత దూరమైనా నేనైతే కంపల్సరీ వెళ్ళి కడుపు నిండా తిని వచ్చేస్తాను. ఇన్ని రకాల ఐటమ్స్ హోటల్స్లో కూడా దొరకవు. ఇన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట చూడాలన్నా తినాలన్నా ఇలాంటి ఫుడ్ జోన్లకు వెళ్ళాల్సిందే. ఇలాంటి ఫుడ్ జోన్లు ఎక్కడ పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా ఫుడ్ను కూడా బాగా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. జోన్లో ఈరోజు నేనేమేమి ఐటమ్స్ తిన్నానో చూసేయండి. ముందుగా పన్నీర్ ఫ్రైడ్ మోమో తీసుకున్నాను. దీనిలోకి కారం, గ్రీన్ చట్నీతో సర్వ్ చేశారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.
ఇదేంటంటే పీస్ కచోరీ, దీనికి కాంబినేషన్గా ఆలూ కర్రీతో సర్వ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మేళాకు వెళ్తే ఫుడ్ జోన్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ తప్పకుండా ట్రై చేయండి. మేళాలో ఫుడ్ జోన్ నుంచి బయటకు వచ్చాక రోడ్ సైడ్ ఇంకొక ప్లేట్ వెజ్ మోమో తీసుకున్నాను. టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. ఎందుకు తీసుకున్నానో అనిపించింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.